నంద్యాల జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. జాతీయ రహదారి 40పై సంయుక్త తనిఖీలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. సంయుక్త తనిఖీల కోసం నిర్వహించిన బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు కలెక్టర్. నంద్యాల జిల్లాను నెల రోజుల్లో ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు బ్లాక్ స్పాట్లను పరిశీలన యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్. ఈరోజు మనం ఇప్పుడు NH40ని మనం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. NH40లో 9 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH44లో 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. నంద్యాల టౌన్ లిమిట్స్లోనే 6 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH340C అండ్ 544D కలుపుకొని 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మొత్తంగా 29 బ్లాక్ స్పాట్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు మనం ఒక బస్సు యాత్ర ప్రారంభించుకున్నాం. సంబంధిత అధికారులందరూ కూడా NH, RNB, PR, పోలీస్, ట్రాన్స్పోర్ట్, RTC అందరూ కోఆర్డినేట్ చేసుకుని సమిష్టి కృషితో 29 స్పాట్స్ని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈ నెల రోజుల్లో వాటన్నింటినీ కూడా సరిదిద్ది యాక్సిడెంట్స్ లేని నంద్యాల జిల్లా చూడాలి అన్నది మా అందరి ఆలోచన. సో అక్కడ మనకి ఏమేం రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ పాయింట్స్ కావాలి అవి అన్నీ మనతో పాటు అందరూ R&B డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, టోల్ గేట్ ప్లాజా ఆఫీషియల్స్ యాజ్ వెల్. సో వాళ్ళందరితో కలిసి అక్కడ మనకి రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ స్టెప్స్ కావాలి అవి అన్నీ నోట్ చేసుకొని within 1 month strict action will be started based on that.